రికార్డింగ్ నెంబర్ 130 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. కర్దముడు దేవహూతి గురించి చదువుకుంటూ ఉన్నాము. ఆవిడ అడిగింది, నువ్వు ఏ కారణంతో అయితే నన్ను పెళ్లి చేసుకున్నావో అది ఫుల్ఫిల్ చేయండి అని అడిగింది. అంటే తనతో పిల్లల్ని కనమని ఆవిడ రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే పెళ్ళి అనేది ఆవిడ అందుకే చేసుకుంది, ఆయన అందుకే చేసుకున్నాడు. కానీ కామ వాంఛ, శరీరం కోరికలకి లొంగిపోవటం వల్ల కాదు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు మొట్టమొదటి దంపతులు ఒకటి, తర్వాత వాళ్ళకి మనలాగా అన్కంట్రోలబుల్ డిజైర్స్ డెవలప్ అయ్యే అవకాశం లేదు. వెరీ ఫ్రెష్ అన్నమాట. సో కేవలం చెయ్యవలసిన పని అనేదే వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆయన్ని ఆవిడ అడగటం, ఆయనేమో దానికి అవసరమైనటువంటి సదుపాయాలు, భోగాలన్నీ కూడా ఆవిడ కోసం సమకూర్చి పెట్టాడు. భోగాలంటే పెద్ద పెద్ద భవనాలు, తోటలు, అనేక రకాల విహార స్థలాలు అన్నీ కూడా ఆవిడ కోసమని రెడీ చేశాడు. ఆవిడ అది చూసి ప్రత్యేకంగా సంతోషించలేదు అని చదువుకున్నాము. అది చూసి ఆయన సంతోషించాడని చదువుకున్నాం. అంటే దానికి అవి కోరినది కాదు భార్య, అది అవసరానికి పని అయిపోగానే పక్కన పెట్టదగిన విషయాలు అవన్నీ, అంతేగాని వాటి మీద డిపెండెన్సీ లేదు ఆవిడకి అని సంతోషించాడనమాట. ఎందుకంటే ఆవిడ ఒక ఋషి భార్య. ఈ భోగాల మీద ఆవిడకి కనుక శ్రద్ధ ఉంటే షీ బికమ్స్ అన్ఫిట్ టు బి ఏ వైఫ్ ఆఫ్ రిషి. అందువల్ల ఆ ఇద్దరు కూడా సంతోషపడ్డారు. అక్కడ ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరు ఇప్పుడు కర్దముడి సృష్టిలో వచ్చింది కాదు, సహజంగానే ఉంది. ఈ కోనేరు ఆయన చెప్తూ ఉన్నారు, ఈ కోనేరు భగవంతుడైన విష్ణువు చేతనే సాక్షాత్తు నిర్మించబడ్డది, సకల శుభాలకి నివాసం ఈ కోనేరు. ఇందులో స్నానం చేసిన జీవుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ నీళ్ళల్లో నువ్వు భక్తితో స్నానం చేసి తర్వాత ఈ విమానాన్ని ఎక్కు అని ఆవిడని బుజ్జగిస్తూ చెప్పాట ఆయన. అందలి సృష్టి అంతా కూడా కర్దముని మాయా కల్పితమే, మిగతాదంతా. కోనేరు మాత్రం విష్ణుదేవుడి యోగమాయతో నిర్మించబడ్డది. ఆ కోనేరుకి ఒక విధంగా చెప్పాలంటే దాంపత్యము అనబడే గృహస్థ ధర్మమే అక్కడ ఆ కోనేరు రూపంలో ఉంది. మిగిలినవన్నీ కూడా జీవులు కల్పించుకున్న ముచ్చటలు తప్ప ఒరిజినల్గా ఉన్నది దాంపత్యము అనే గృహస్థ ధర్మము అనే పేరుతో ఆ కోనేరు ఉన్నదన్నమాట. అప్పటికి దేవభూతి భర్తకి సేవ చేయటం తప్ప ఇంకేమీ ఎరగదు. ఆవిడ తను ఎటువంటి బట్టలు వేసుకున్నది, ఆ బట్టలు మలినంగా ఉన్నాయా లేదా అందంగా ఉన్నాయా అనేటటువంటి విచక్షణే లేదు. మలిన వస్త్రముతో ఉండెను అని రాశారు. మనలాగా అక్కడ సబ్బులు, పంపులు, నీళ్లు అవేమీ లేవు. కాబట్టి ఆవిడ ఏదో నీళ్ళల్లో ముంచి ఆరేసిన బట్ట కట్టుకుంటూ ఆవిడ భర్తకి సేవ చేస్తూ, మలినంగా ఉన్నాయి ఆవిడ కట్టుకున్న బట్టలు. జుట్టంతా జడలు కట్టుకొని వేళ్లాడుతోంది. దేహం అంతా దుమ్ము ధూళితో ఉంది. భర్త పిలిచాడని గబగబా వచ్చింది ఆవిడ. ఒక రవిక లాంటిది కూడా వేసుకోకుండా గబగబా ఉన్నట్టుగా వచ్చింది. ఆ చీర చాలా మలినంగా ఉంది అని చెబుతూ ఉన్నారు. ఆ భర్త చెప్పిన మాట విని ఆ మాట ప్రకారం ఆ కోనేటిలో ఆవిడ నమస్కారం చేసుకొని ప్రవేశించింది. అది సరస్వతీ నది యొక్క జలాలతో, నీళ్లతో నింపబడిన కోనేరు. దాన్ని బిందుసరము అంటారు. బిందుసరం అనే కోనేటిలో ఆవిడ ప్రవేశించింది. అందులో చాలా జలచరాలు, అంటే నీళ్ళల్లో ఉండే చిన్న చిన్న పురుగులు, పాములు అన్నీ కూడా ఆ జలచరములు ఆ నీళ్ళను ఆశ్రయించుకొని ఉన్నాయన్నమాట. జలచరములు అంటే నీళ్ళల్లో జీవించే జీవులు చాలా ఉన్నాయి. ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏమిటో సింబాలిజం చెప్తూ ఉన్నారు. వెన్నెముక లోపలి భాగం నుంచి కిందకి దిగి వచ్చే బ్రహ్మ యొక్క వాక్ ప్రవాహమే సరస్వతీ నది అంటారు. వెన్నెముకలోనే మొత్తం అంతా కూడా మనకి తపశక్తి, ఊర్ధ్వగతికి వెళ్ళేటటువంటి ప్రయాణము, అధోగతికి వెళ్ళే ప్రయాణం అన్నీ ఉంటాయి. వెన్నెముక లోపలి భాగం నుంచి కిందకి దిగేది బ్రహ్మయ్య గారి వాక్కుట. ఆ వాక్కు సరస్వతీ నది అని చెప్పారు. అది శిరస్సున బ్రహ్మలోక ప్రజ్ఞగా ఉంటుంది. పైకి వెళ్ళిన కొద్దీ బ్రహ్మలోక ప్రజ్ఞగా అదే సరస్వతీ నది ప్రజ్ఞగా ఉంటుంది. కన్నుల నుంచి సూర్యాది లోకాల వెలుగైన దృష్టిగా వస్తుందంటే
మన కళ్ళ నుంచి వచ్చే వెలుగు ఎలా వస్తుంది అంటే, మన కళ్ళు ఎలా చూడగలుగుతున్నాయి, వెలుగుని ఎలా క్యాప్చర్ చేయగలుగుతున్నాయి అంటే ఆ సరస్వతి నదియే కారణం. ఒక ప్రజ్ఞగా ఉంటుందన్నమాట కళ్ళల్లో ఆ సరస్వతి నది అనేది. అదే విధంగా కళ్ళ నుంచి ప్రజ్ఞగా ఉంటుంది, కంఠం నుంచి శబ్దంగా వస్తుంది, వేద ప్రపంచంగా బయటకు వస్తుంది కంఠం నుంచి. హృదయం నుంచి ప్రేమ సంకల్పమైన లక్ష్మీనారాయణుల స్థానముగా కనపడుతుందిట. నాభి నుంచి చరాచర సృష్టి నిర్మాణ సమర్థమైన చతుర్ముఖుని జన్మస్థానంగా వెలువడుతుంది. అంటే చతుర్ముఖుడు ఎక్కడ పుట్టాడు అంటే చెప్పుకున్నాం మనం, నాభి నుంచి వచ్చిన పద్మంలో పుట్టాడు ఆయన. వీటన్నిటికీ కూడా సరస్వతి నది అనే ప్రజ్ఞ కారణము అని చెప్తూ ఉన్నారు. వెన్నెముక చివరి భాగంలో గృహస్థాశ్రమానికి అవసరమైన దాంపత్య స్థానంగా కనపడుతుంది. అందులో స్త్రీ పురుషుల దేహాలు, శరీరాలు వేరే వేరే ఏర్పడటం, ఆ బిందువుల శుక్రశోణిత బిందువులుగా కలవటం, ఆ సంయోగమే బిందుస్వరము అనే కోనేరు అంటున్నారు. అంటే ఇక్కడ మనం అనుకునేటటువంటి లౌకికమైనటువంటి ఫిజికల్ వరల్డ్లో మనం నాలికలు చాచుకొని అర్రులు చాచి కామసుఖం కాదు వీళ్ళు చెబుతూ ఉన్నది. వీళ్ళు దీన్ని పవిత్రమని వాళ్ళు ఎందుకన్నారంటే, సృష్టి పెరగాలి అంటే ఇది ఒక మార్గం పెట్టాడు భగవంతుడు. ఆ సృష్టి పెరిగే మార్గం కాబట్టి దాన్ని కేవలం అందుకే వాళ్ళు వాడుకున్నారు కాబట్టి అది పవిత్రము, బిందుసరము అని చెప్పారు. సరస్వతి నదీ జలాలు సుషుమ్న అనే వెన్నెముకలోని ద్వారం నుంచి దిగివచ్చి బిందుసరంగా ఏర్పడినాయి అన్నమాట. దాంట్లో అనేక రకాల జలచరాలు తిరుగుతూ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, గర్భం ధరించటానికి శుక్రశోణిత బిందువులలో ఇమిడి ఉంటాయి జీవులన్నీ కూడా. ఎప్పుడు అవసరమైతే అప్పుడు దేహాన్ని వేరే కొత్త దేహం కల్పించటానికి ఆ శుక్రశోణితాలు కలవటం అనే ప్రాసెస్ అక్కడే జరుగుతుంది. వెయిట్ చేస్తూ ఉంటాయిట. శుక్రశోణిత బిందువుల్లో ఇమిడి ఉంటాయి, వాటినే జలచరాలు అని చెప్పారంటే పలుచని పదార్థంలో ఇమిడి ఉంటుంది ఆ జీవుడు మళ్ళీ ఉత్పత్తి, మళ్ళీ పుట్టడానికి అవసరమైనటువంటి చుక్క, బొట్టు, దీనికోసం బిందువు, దీనికోసం ఏర్పడిన ఫిజికల్ బాడీయే దేహ నిర్మాణం. కర్దముడి యోగమాయతో నిర్మించబడిన దివ్య విమానం. ఆవిడని విమానం ఎక్కమని ఆయన చెప్పాడు అంటే, శరీరం లోపల ప్రవేశించి శరీరానికి సంబంధించినటువంటి భౌతిక శరీర సృష్టికి మనం ఇప్పుడు ఇద్దరం కూడా రెడీ అవ్వాలి. స్త్రీ పురుష శరీరాలు మనం చాలా తయారు చేయాలి అని చెప్పాడు. గర్భధారణకు ముందర, ప్రెగ్నెన్సీకి ముందర బ్రహ్మగారు ప్రజల్ని అభివృద్ధి చేయాలంటే ఇలా చేశాడు అని చెప్పి, ఇది అర్థవాదమైన ఇతిహాసం. అర్థవాదం అంటే ఒక అర్థం ఉన్న కథ, ఒక ఉన్న విషయాన్ని తెలియజేసే, ఒక ఫ్యాక్ట్ని తెలియజేసేటటువంటి కథ అన్నమాట. దీన్ని పవిత్రతని నిలపటానికే వివాహం. అంటే ఒక మనిషి 10 మందితో వెళ్ళిపోయినప్పుడు పవిత్రత అనేది ఉండదు. ఆ క్లారిటీ మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఏమిటంటే, మనం జంతువుల గురించి తెలుసుకున్నంతగా ఈ కాలంలో మనుషుల గురించి తెలుసుకోలేదు. కుక్కల్ని కానీ గుర్రాల్ని కానీ మంచి జాతి వాటితో కలిపి మంచి పిల్లలు పుట్టాలి అని తయారు చేస్తారు. మనుషులే చేస్తారు ఆ పని. కానీ మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి వివక్షత అనేది పోయింది కలికాలం వల్ల. ఎవరితో పడితే వాళ్ళతో ఉండటం, ఎవరితో ఎలాంటి పిల్లలు వచ్చినా పర్వాలేదు, ఏ వేళాపాళా లేకుండా ఉండటం, పిల్లలు రకరకాలుగా, దానివల్ల ప్రజలందరూ కూడా రకరకాల భావాలతో, రకరకాల ధర్మాలతో పుట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఒక పవిత్రమైనటువంటి బంధం ఏర్పడినప్పుడు పుట్టే పిల్లలు కూడా మంచి క్వాలిటేటివ్గా ఉంటారు కాబట్టే, మంచి సద్గుణవంతులు అవుతారు కాబట్టే ఒక వివాహం అని, ఒకళ్ళని పెళ్లి చేసుకోవడం అని, దాన్ని దాటకూడదని, గృహస్థాశ్రమము, దానికి సంబంధించిన ధర్మాలు, ఒకరినొకరు గౌరవించుకోవటం, ఒకరికొకరు తోడుగా ఉండటం, పాతివ్రత్యం, ఏకపత్ని వ్రతం, స్త్రీకి పాతివ్రత్యం, భర్తకి ఏకపత్ని వ్రతం, అంటే ఒకే భార్యతో ఉంటాడు, వేరే ఎవరిని తలుచుకోకపోవటం మొదలైన ధర్మాలన్నీ కూడా వేద ఋషులు శాసించారు. అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఏం లేదు. వచ్చే సృష్టి చాలా అద్భుతంగా ఉండాలనే కారణంతో మటుకే వాళ్ళు ఇలా చేశారు.
దేవహూతి ఆ కోనేటిలో ప్రవేశించింది. స్నానం చేసే సమయంలో ఒక 1000 మంది కన్యలు ఆవిడకి కనపడ్డారు. వాళ్ళందరూ కూడా వెలుగులతో చేసిన బట్టలు ధరించి ఉన్నారట. బాగా చిన్న మంచి యవ్వనంలో మిసమిసలాడుతూ ఉన్నారు. అంటే మంచి కుర్ర వయస్సులో ఉన్న వాళ్ళని చూడంగానే మనకు ఒక ఉత్సాహం వస్తుంది. ఆ యవ్వనంతో నిగనిగలాడుతూ ఉంటారు, మిసమిసలాడుతున్నారంటారు. కలువ పూల సుగంధంతో ఉందిట వాళ్ళ శరీరం. కలువ పూలతో కూడిన వాసనతో ఉందిట. వాళ్ళందరూ కూడా ఇక్కడ సింబాలిజం ఏం చెప్పారంటే సిగ్నిఫికెన్స్ గర్భధారణకి సహకరించే సూక్ష్మ దేవతలు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే అదేదో మనం ఆడ మగ కలిస్తే పిల్లలు పుడతారు అని అనుకుంటున్నాం. ఆ ప్రాసెస్కి అంతా కూడా ఒక్కొక్క దేవత అనే ఇది జరిగింది. ఒక కన్స్ట్రక్షన్ లాగా చక్కగా ఒక నిర్మాణం. ఏమిటా నిర్మాణం అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ మొత్తం ఒక అడ్మినిస్ట్రేషన్ లాగానే జరిగింది ఇక్కడ. ప్రతి దానికి సంబంధించిన దేవతలు ఉండి సృష్టి మొత్తాన్ని చేశారు. ఎవరు చెయ్యకపోతే ఏ పని అవ్వదని మనకి తెలుసు. మనకి కనపడకుండా అవ్యక్తంగా ఉంటుంది కాబట్టి అవే అయిపోతాయి ఆటోమేటిక్, అట్లా మనం అనుకుంటాము. ఒక జీవుడు పొట్టలోపల పెరగాలంటే ఎన్ని రకాల సహకారాలు ఆ జీవుడికి ఉండాలి. ఒక శరీరం పెరగాలి, ఒక శరీరం లోపల ఇంకో శరీరం, అంటే గర్భం ధరించి దాని లోపల పెరగటం అనేది వాటన్నిటికీ కూడా సహకరించే వాళ్ళు సూక్ష్మ దేవతలు అంటారు. సూక్ష్మము అంటే కనపడకుండా ఉండేది. వాళ్ళ పేరే సంభోగ ఇచ్ఛ అంటున్నారు. అంటే కలవాలి అనేటటువంటి కామ వాంఛ, దానికి కావాల్సిన ఉత్సాహం, అలంకరణ, శృంగార వాంఛ అన్నీ ఈ 1000 మంది కన్యలు మిసమిసలాడుతున్నారు, నవయవ్వనంతో ఉన్నారని చెప్పారు కదా. ఆ ఉత్సాహ దేవతలేట వీళ్ళందరూ కూడా. ఆ కోరికని కలిగించేవాళ్ళు, ఆ పరిస్థితిని కల్పించేవాళ్ళు. మనం కూడా ఆలోచించుకుంటే ఒక రకమైన మధుర భావన అది. అది అందరూ కోరుతారు. ప్రతి జీవి, అన్ని రకాల జీవుల్లో ఉన్నటువంటిది. అందులో నీచము అనే మాట ఎక్కడొస్తుందంటే కంట్రోల్ లేకుండా పోయినప్పుడు నీచం అవుతుంది. కానీ ఒక పద్ధతిగా ఒక గృహస్థ ధర్మాన్ని నిర్వహించేటప్పుడు అది నీచం అవ్వదు. అక్కడ ఎలా సంతానం పుట్టడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సృష్టిపరంగా అని చెబుతూ ఉన్నారు. ఈ రకంగా సూక్ష్మ దేవతలు ఎంతమందో ఉండి దానికి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ సూక్ష్మ దేవతల్లో కొంతమంది అప్సరసలుగా వేదాల్లో రాశారు, పురాణాల్లో కూడా వర్ణించారు. పురుషుల్లో కొంతమంది గంధర్వులుగా వర్ణించబడ్డారు. ఈ దేవతల్లో కొంతమంది పురుషులు గంధర్వులు, కొంతమంది దంపతులుగా ఉండి ఋషులుగా వాళ్ళ భార్యలుగా వర్ణించారు వాళ్ళని. కాముడు దక్షిణాగ్ని అనే అగ్నిహోత్రుడుగా వర్ణించబడ్డాడు. అంటే ఈ కామము, ఈ ప్రకారం అంతా జరగాలంటే కూడా ఒక హీట్ కావాలి, ఒక వేడి పుట్టాలి. ఆ వేడి పుట్టడానికి ఆ కాముడే అగ్నిహోత్రుడి రూపము అని చెప్పారు. ఈ అగ్నిహోత్రుడు సప్తఋషుల భార్యలను చూసి వాళ్ళ మీద మోహపడి వాళ్ళ భర్తల రూపం ధరించి వాళ్ళని అనుభవించాడు అనేది కూడా ఒక మంచి అర్థవాదమైన కథ. అరుంధతి మాత్రం మోసపోలేదు. యమముద్దు అనేటటువంటి దాన్ని ఆవిడ సాధించింది కాబట్టి అష్టాంగ యోగంలో యమము అనేది మొదటిది. ఆవిడ దాని మీద స్వామిత్వం ఉంది కాబట్టి ఆవిడ కూడా ఋషి ధర్మంగా ఉన్నది కాబట్టి ఆవిడ కామమునకు లొంగని యమము ఉన్నది ఆవిడ. అందువల్ల ఆవిడ మటుకు ఏమాత్రం లొంగలేదు దానికి అని ఊరికే ఇక్కడ కథగా చెప్పారు. వీళ్ళందరూ ఈ అప్సరసలు, ఈ 1000 మంది కన్యలందరూ కూడా దేవహూతితో ఇట్లా చెప్పారట, మేము మంచి మార్గంలో మా ధర్మాన్ని మేము చేస్తాము, నిర్మల భక్తితో పరిచర్య చేస్తూ నీకు స్నేహంగా చెలులుగా ఉంటాము, చెలికత్తెలుగా ఉంటాము అని చెప్పారట. చెప్పి దగ్గరికి వచ్చి చక్కగా ఆవిడకి నలుగులు పెట్టి తలంటి పోశారు. అంటే నలుగులు పెట్టడం అంటే పూర్వకాలం ఒళ్ళంతా చక్కని మంచి గంధపు నూనె రాసి ఆ నూనె మీద శనగపిండో పెసరపిండో రాసి బాగా నలుస్తారనమాట. అప్పుడు శరీరం మీద ఉన్న అక్కర్లేని వెంట్రుకలన్నీ కూడా ఊడిపోయి పడిపోతాయి. అప్పుడు స్నానం చేయిస్తారు. అట్లా నలుగులు పెట్టి తలంటి పోశారు.
మంచి గంధం కర్పూరం పొడి కలిపిన చక్కటి నీళ్ళని కలశాలతో తెచ్చి స్నానం చేయించారు ఆవిడకి. తెల్లటి వస్త్రాలు పెట్టి తడంతా కూడా చక్కగా తుడిచారుట. శరీరం అంతా సుగంధం పూశారు. మనం రోజు స్నానం చేస్తున్నట్టుగా ఆవిడకి సోప్ వేసుకొని స్నానం చేసి రకరకాల సుగంధ ద్రవ్యాలని పర్ఫ్యూమ్స్ వాడే అలవాట్లు ప్రొవిజను పద్ధతి లేదు అసలు. ఆ కాలం అనేది ఒకటి, ఆ నియమం ఇంకొకటి ఉంది. శరీరాన్ని పోషించాలనే నియమం కాదు అక్కడ ఆవిడ పెట్టుకున్నది. ఆవిడ భర్తని సేవించాలనే నియమం పెట్టుకొని తన శరీరాన్ని పట్టించుకోలేదు. ఎలాగోలా ఊరికే స్నానం చేసి బయటపడి ఆవిడ పనులు చేసుకుంటూ ఉంది. అటువంటి దేవహూతికి చక్కగా స్నానం చేయించి రకరకాల కస్తూరి దేహానికి పూసి చక్కని పర్ఫ్యూమ్స్ అన్ని రాసి చక్కని కాళ్ళకి పట్టీలు, మంజీరాలు, చిరుగంటల మేఖలలు అనేకం శృంగారించారు. ఆవిడికి రవ్వల దిద్దులు పెట్టారు, ఉంగరాలు పెట్టారు, గాజులు మొదలైన ఆ అద్భుతమైనటువంటి నగలన్నీ కూడా పెట్టి చక్కటి షడ్రసోపేతమైన మంచి భోజనం కూడా పెట్టారు. ఎప్పుడూ ఆవిడ నిదానంగా కూర్చొని భోంచేసిన పద్ధతి లేదు పాపం. ఏదో ప్రసాదంగా కొంచెం తీసుకునేది. బంగారు పాత్రతో కర్పూర హారతులు ఇచ్చి మంచి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి అద్దం చేతికిచ్చారట. అద్దంలో తన మొహం చూసుకుని వెంటనే ఆవిడ ఏం చేసింది, ఆహా చాలా అందంగా ఉన్నాను అనుకోలేదు. మనసులో కర్దముణ్ణి స్మరించుకుంది, భర్తను స్మరించుకుంది. ఇందులో వర్ణించినవన్నీ కూడా అనేకం వర్ణించారు. అవన్నీ కూడా గర్భం ధరించడానికి ముందర పూర్వరంగము అంటే దానికి ముందర శృంగార అధిదేవతలు మనస్సుకు కల్పించే ముచ్చటలు. మనకు కూడా శరీరాన్ని చక్కగా ప్రదర్శించాలి, చక్కగా అలంకారం చేసుకోవాలి అని అనిపించటం ఈ శృంగార దేవతల వల్లనే జరుగుతుంది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ 1000 మంది కూడా ఆవిడకి అట్లా సహాయం చేశారు. ఈ 1000 మంది కన్యలు కొలుస్తూ ఉంటే ఆవిడ భర్తను తలుచుకోగానే ఆయన వచ్చేసాడు. వెంటనే రాగానే ఆవిడ చాలా ఆశ్చర్యపోయిందిట. తన భర్త యొక్క యోగమాయ ప్రభావం అసలు వెంటనే ఆయన తలుచుకోగానే రాగానే ఆవిడ ఆనందము ఆశ్చర్యము రెండూ కలిసి వచ్చినాయి. కర్దముడు స్నానం చేసి చక్కగా వచ్చిన తన భార్యను చూశాడు. చూసి అనుకున్నట్ట, పెళ్ళికి ముందు ఎట్లా ఉందో అలా ఉంది కదా ఈవిడ అనుకుని ఆనందపడ్డాడు. ఆ 1000 మంది కన్యలు పక్కనే ఉన్నప్పుడు భార్యతో కలిసి ఆ విమానాన్ని అలంకరించాడు. అంటే విమానంలో కూర్చున్నాడు. అప్పుడు ఎట్లా ఉన్నాడంటే తారాగణంతో పరివేష్టించబడిన రోహిణితో కూడిన చంద్రుడిలాగా ఉన్నాడట. చంద్రుడికి 27 మంది భార్యలు, నక్షత్రాలన్నీ చంద్రుడి భార్యలు అని కథగా చెబుతారు. వాళ్ళల్లో రోహిణి అంటే చంద్రుడికి చాలా ఇష్టం. అందువల్ల రోహిణితో కలిసిన చంద్రుడిలాగా శోభగా ఉన్నాడుట కర్దముడు. ఆ తర్వాత భార్యతో కలిసి మేరు పర్వతం గుహల్లోకి వెళ్ళాడు. సమస్త దిక్పతులు విహారం చేస్తూ ఉంటారట అక్కడ. వాయుదేవుడు చక్కగా మంచి పూల వాసనలు మోసుకుని మెల్లమెల్లగా కదిలి వస్తూ ఉంటాడు అక్కడ. రెండు పక్కల పర్వత ధాతువుల నుంచి సెలవేళ్లు లోయలోనికి గలగల గలగలగల ప్రవహిస్తూ ఉంటాయి. అంటే ఆయన ఆవిడ్ని విహారానికి తీసుకెళ్ళిన ప్రదేశం ఎంత అద్భుతమైన ప్రదేశమో చెబుతూ ఉన్నారు. అందులో నుంచి నీటి తుంపరలు పొగమంచులాగా లేచి వాతావరణం చల్లగా ఉంటుంది. అక్కడ కర్దముడు దేవతా స్త్రీలతో ఉన్న కుబేరుడిలాగా కనిపించాడు. దేవతల ఉద్యాన ప్రదేశాల్లోనూ కొత్తగా నిర్మాణం చేసిన కలువలతో పద్మాల్లో అలంకరించిన మానస సరస్సుల గట్టుల మీద, ఎంతో అందంగా ఉన్న పొదరిళ్ల మీద విహరించారట భార్యను తీసుకొని. తన విమానం తన విమానం కామగమనం అంటే తను ఎలా అనుకుంటాడో అటువైపు వెళ్ళిపోతుంది. అనుకుంటే చాలు, అది ఆ విమానం. కర్దమయోగి విహరిస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఇంద్రుడి ఉద్యానవనమేమో అన్నట్టుగా ఉందిట. మొత్తం భూమి ఎంత వాయువేగంలో తిరిగాడు. అందరూ దేవతల సర్వలోకాల్లోనూ విహరించాడు. నారాయణుణ్ణి స్తుతిస్తూ జీవించే పుణ్యాత్ములకు అందని పదార్థాలు, దొరకని వస్తువులు ఉండవు కాబట్టి అన్నీ అనుభవించాడు ఆయన. భార్యను తీసుకొని భూచక్రం అంతా చూపించాడు. అంటే మొత్తం రౌండ్ ద వరల్డ్ తిరిగాడు. అప్పుడు మళ్ళీ తన నివాసానికి తిరిగి వచ్చాడు. కామకేళియందు కుతూహలము గల భార్యను, అంటే
భార్యను చూశాడు. భార్యకి అప్పటికి ఆయనతో తిరుగుతూ ఉన్నందువల్ల హీ గేవ్ సఫిషియంట్ టైం ఫర్ హర్. లోపల భావన కలగాలి. భర్తతో కలిసి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనని చేరుకోవాలనేటటువంటి ఒక ఇష్టం కలిగేదాకా ఆవిడతో అటు ఇటు తిరిగాడు. తర్వాత ఆ ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం, కౌగిలించుకోవటం, సంభాషించుకోవటం అనే పరిస్థితుల్లో వాళ్ళకి కాలమే తెలియని పరిస్థితి వచ్చింది. తర్వాత భార్యకి రతి రహస్యాలన్నీ కూడా ఉపదేశించాడు. అంటే ఇంతకు ముందు ఎప్పుడు స్త్రీ పురుషులు కలవటము అనే ప్రాసెస్సే లేదు కాబట్టి ఫస్ట్ టైము ఆయన భార్యకి అవన్నీ కూడా ఉపదేశించాడు. అంటే వాళ్ళు ఇదంతా కూడా ఒక సృష్టి చేయటం కోసము అనే ఉద్దేశంతోనే చేస్తున్నారు. బట్ అనేక రకాలైనటువంటి ఇష్టమైన భోగాలతో ఎన్నో సంవత్సరాలు ఒక ముహూర్త కాలంగా గడిపేశారు. అంటే టైం సుఖంగా ఉన్నప్పుడు టైం తెలియదు, గడిచిపోతూ ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం, కౌగలించుకోవటం మనకు కూడా తెలుసు ఆ విషయాలన్నీ ఎలా ఉంటాయో. కొత్త దంపతులు కానీ ఇలా ప్రేమికులు కానీ కలిస్తే కాలం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. యుగం ఒక క్షణం అయిపోతుంది. అలా 100 సంవత్సరాలు గడిపాడు ఆయన. అటువంటి కర్దముడు ఒకరోజు తన దేహాన్ని 9 దేహాలుగా విభజించాడు అంటున్నారు. తన శుక్రాన్ని 9 విధాలుగా భార్య గర్భంలో పెట్టాడు. అంటే మనం సంసారం చేయటం కాదు ఇక్కడ. ఆయన ఋషి కాబట్టి ఎట్ ఏ టైం 9 మందిగా ఆయనే అయిపోయాడు. ఆ 9 ఏమిటంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి అనబడేవి దేహం ధరించడానికి కావలసిన 9 ప్రకృతులు. అంటే నేచర్స్, 9 వెరైటీస్ ఆఫ్ నేచర్స్తోనే దేహం ఏర్పడుతుంది. కాబట్టి శుక్రంలో 9 విధాలైన గర్భాన్ని ఉత్పత్తి చేసే శక్తులు ఇమిడి ఉండాలి. ఇవి కాకుండా పదోవాడు జీవుడు. దేహంలో ఇతడొక్కడే పురుషుడు. ఎవరైతే ఈ శరీరాన్ని ధరించాడో, ఎవరి మీదైతే ఈ శరీరం డిపెండ్ అయ్యిందో వాడు మటుకే పురుషుడు, మిగిలిన వాళ్ళందరూ స్త్రీలు అని ఎలా చెప్పారు. కాబట్టి కర్దముడికి 9 మంది కూతుళ్ళు, ఒక కొడుకు పుడతారనమాట. ఇవన్నీ సింబాలిజమ్స్. సరిగ్గా అర్థం చేసుకుంటే మనకి సృష్టి రహస్యాలన్నీ అర్థమవుతాయి. అదే కారణం వల్ల దేవహూతి 9 మంది కూతుళ్ళని కని మనసులో ఎంతో సంతోషపడింది. ఆ పైన కర్దముడు ఇంకా సన్యసించాలి అని అనుకున్నాడు. ఎందుకంటే పిల్లలు పుట్టే వరకే నీతో ఉంటాను, ఇష్టమేనా అని ఆయన పెళ్లికి ముందే అడిగాడు. దేవహూతి మనస్సులో బాధపడి దుఃఖపడింది. ఆయన సన్యాసం తీసుకుంటాను అనంగానే పిల్లలు పుట్టారు కదా అనే ఆనందంలో ఉన్న ఆవిడకి దుఃఖం కలిగింది. పక్కనే నిల్చుంది. చెక్కిలి మీద చెయ్యి పెట్టుకొని తల వంచుకొని బాధపడుతూ ఇట్లా అందిట, ఓ మహానుభావ, నువ్వు పిల్లలు పుట్టేదాకానే నాతో ఉంటానని చెప్పావు, మంచిదే. కానీ నాకు కూతుళ్ళు మటుకే పుట్టారు, దానికైనా పర్వాలేదు. ఒక విషయం ఆలోచించు, వీళ్ళకి నేను పెళ్లి చేసి నేను ఒక్కదాన్ని పెళ్ళిళ్ళు చేస్తే వీళ్ళు భర్తలు సుఖపడతారనేసరిగా చెయ్యగలనా? అటువంటి కార్యక్రమం నా వల్ల అవుతుందా? సక్సెస్ఫుల్గా మంచి కుటుంబాలు వీళ్ళకి తీసుకురాగలనా అనే భయం ఉంది నాకు. కాబట్టి నువ్వు వీళ్ళకి తగిన భర్తల్ని చూసి పెళ్ళిళ్ళు చెయ్యి, వరుల్ని చూసి. ఆ తర్వాత నేను కూడా వైరాగ్య మార్గంలో నీ అడుగుజాడల్లోనే ఉంటాను. భర్త అనేవాడి డ్యూటీ ఇంత మాత్రంతో అయిపోదు. పిల్లల్ని కన్నంత మాత్రం చేత ఆ సంసార బంధం నుంచి భార్యని తొలగించటం కూడా భర్త బాధ్యతే. నీ వల్లనే కదా నీ సంసారంలో దిగి పిల్లల్ని కన్నాను. మళ్ళీ బయటికి ఎలా రావాలో కూడా నువ్వే నాకు ఆ తెలివి కూడా నువ్వే ఉపదేశించాలి. లేదంటావా? నీతో సాంగత్యం చేశాను కానీ నీ సామర్థ్యాన్ని నేను ఎక్కడా వాడుకోలేదని నీకు కూడా తెలుసు. కాలమంతా మనం ఎలా గడిపామో నీకు కూడా తెలుసు. నువ్వు చెప్పినా సరే నాకు ఈ సంసారంలో నుంచి ఎలా బయటికి రావాలో, లేకపోతే ఆ సంసారం నుంచి బయటికి వచ్చే సామర్థ్యాన్ని నాకు చెప్పటం కోసం నాకు అటువంటి కొడుకునైనా నువ్వు ప్రసాదించాలి. నాకు ఇంకో కొడుకుని పుట్టించాలి నువ్వు. ఆ కొడుకు వల్ల నేను ఈ సంసారం నుంచి బయటపడే మార్గాన్ని తెలుసుకునేటట్టుగా ఉండాలి అని, అటువంటి కొడుకుని నాకు ప్రసాదించి రక్షించు నన్ను ఈ సంసారంలో వదిలిపెట్టి నీ దోవ నువ్వు చూసుకున్నావని అనుకోవాక. నాది కూడా నీకు బాధ్యతే. నన్ను సంసారంలో దింపిన వాడివి నువ్వు కాబట్టి దాని నుంచి బయటకు వచ్చే మార్గం అన్నా చూపించు.
లేకపోతే ఆ పరతత్వాన్ని నాకు చెప్పేటటువంటి ఒక కొడుకునైనా నాకు ప్రసాదించు అని అడిగింది ఆవిడ. ఆ పరతత్వం మీద ఆవిడకి ఉన్నటువంటి ఆసక్తి అటువంటిది. అంతేకాకుండా ఇక్కడ దిగబడిపోతే ఏమవుతుందో ఆవిడకి తెలుసు. సో అలా అడిగింది. మన రికార్డింగ్ నెంబరు 130 అయిపోయింది.